హలో అందరికీ, వెల్కమ్ టు బిందుస్ దునియా. చాలా రోజులు అయిపోయింది కదండి ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో. అండ్ నేను వచ్చేసి ప్రజెంట్ తిరుగుతూ ఉన్నాను కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు వచ్చేసి ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నా తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాను. సడన్ ప్లాన్ అనమాట, అసలు అనుకోలేదు వెళ్తామని కూడా. అలా కుదిరేసింది అంతే. అంటారు కదా, దేవుడు పిలిపించుకోవాలనుకుంటే ఎలా అయినా పిలిపించుకుంటాడు. ఈ ఫేస్ నేను ఎన్ని రోజుల నుంచి చూద్దాం అని అనుకుంటున్నా. ఇప్పటికి క్లియర్గా చూసాను అక్కడ కొండల మధ్యలో స్వామిని. చాలా అంటే చాలా బాగున్నారు. ఫస్ట్ టైం చూసాను నేను క్లియర్గా. అండ్ మేము బస్లో వెళ్ళాము హైదరాబాద్ నుంచి. బస్లో అక్కడ దిగిపోయిన తర్వాత తిరుపతి టు తిరుమల వెళ్ళడానికి ఆర్టీసీ బస్సే తీసుకున్నాము. 90 రూపీస్లో వితిన్ ఒక 40 to 45 మినిట్స్లో పైనకైతే రీచ్ అయిపోయాము. ఆ వెళ్తున్న వేలో చాలా అంటే చాలా ప్రశాంతంగా పైనుంచి కొండల్లో నుంచి కిందకు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో బస్సులో వెళ్ళేటప్పుడు కూడా అలాంటి ఫీలే ఉంటుంది. ఆ కొండ లోయల్లో అలా టర్నింగ్స్ తిరుగుతూ వెళ్తే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నడుచుకుంటూ వెళ్తే అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. బట్ నడుచుకుంటూ వెళ్ళలేని సిచ్యువేషన్స్లో ఇలా వెహికల్లో కూడా వెళ్ళిపోవచ్చు. మనం ప్రైవేట్గా వెహికల్స్ అవి మాట్లాడుకుంటే ఒక 100 to 150 వరకే ఛార్జ్ చేస్తారు. దట్టు బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉండాలి. 2-3 మెంబర్స్ అలా ఉన్నారంటే వాళ్ళు అసలు తీసుకెళ్లరు కూడా. సో ఇంకా బెటర్ అని చెప్పి ఆర్టీసీ బస్ అప్పటికి రెడీగా ఉంది అని అంటే అదే బస్ ఎక్కేసాము మేము. వితిన్ 40 to 45 మినిట్స్లో పైనకైతే రీచ్ అయిపోయాము. అండ్ మాకు ఎలాంటి ప్లానింగు లేదండి టెంపుల్కి వెళ్ళేది. టికెట్స్ లేవు, రూమ్ బుక్ లేదు, ఏదీ లేదు. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా దర్శనం అవుతుంది అన్న దాంట్లోనే ఉన్నాము. స్వామిని చూడాలి అని. అండ్ ఒక చిన్న మొక్కు కూడా ఉంది, అది కూడా క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఎలా అయిపోయింది అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది ఎవ్రీథింగ్ కూడా. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటి అని అంటే, తిరుపతిలో మెయింటెనెన్స్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఓన్లీ రోడ్స్ ఒకటే కాదు, అక్కడున్న పార్క్స్ ఒకటే కాదు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అది ఇంతమంది ఇన్ని లక్షల మంది వస్తున్నా కూడా అంత మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి, చాలా కష్టం. బట్ ఈవెన్ దో గవర్నమెంట్ అయితే చాలా బాగా కేర్ తీసుకుంటుంది ఈ విషయంలో. చెప్పొచ్చు చాలా బాగా తీసుకుంటున్నారని. చెప్పాను కదా అండి, ఎలాంటి ప్లానింగ్ లేకుండా తిరుమల అయితే వచ్చేసాము. సో దర్శనం ఎలాగైనా సర్వదర్శనానికే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. క్యూ లైన్లోకి వెళ్ళి పడిపోవాలి. కంపార్ట్మెంట్లలో ఉన్నంతసేపు ఉందాము, ఈవినింగ్ నైట్ వరకు దర్శనం చేసుకుందాం అన్న ప్లాన్తో మేమైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలి, స్నానం ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే రీసెంట్గా వెంకటాద్రి నిలయం PSC 5 అని ఒకటి ఓపెన్ అయితే చేశారు. అది కైండ్ ఆఫ్ సత్రం లాగా ఉంటుందన్నమాట. లైక్ పడుకోవడానికి స్పేస్ ఉంటుంది, మనం లాకర్ కావాలంటే తీసుకోవచ్చు, స్నానాలకి వాష్రూమ్స్ ఉంటాయి క్లియర్గా, ఫుడ్ కూడా అక్కడే పెడుతున్నారు ఇప్పుడు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అయితే మంచిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా. సరే కొత్తది కదా చూద్దాంలే అన్నట్టు మేము అక్కడికే వెళ్ళిపోయాం డైరెక్ట్. అక్కడికి వెళ్ళగానే మేము లైన్లో నిల్చొని లాకర్ కోసం అయితే టోకెన్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్తో, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి అమౌంట్ పే చేయని అవసరం లేదు. అది తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత మా హస్బెండ్ గుండు కొట్టించుకోవడానికి తలనీళ్ళు అవి ఇచ్చేసి వద్దామని వెళ్ళారు. ఆ లోపు నేను లాకర్కి తీసేసుకున్నాను. తను కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకొని వచ్చేసారు. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి బయటికి వచ్చేసాం. అరౌండ్ 7:30 కల్లా బయటికి వచ్చేసాం. 7:30 కల్లా బయటికి వచ్చేసి ఏం చేసాము, లైక్ వెళ్ళిపోదాము ఫస్ట్ అక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టేసి అక్కడ నుంచి బేడి ఆంజనేయ స్వామిని చూసేసుకొని వరాహస్వామి దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు మేము ఎప్పుడు కూడా వరాహస్వామి దర్శనం అయితే చేసుకోలేదు బిఫోర్ దర్శన్.
ఎప్పుడైనా తర్వాత అయ్యేది, లేదంటే ఇంకొకటి అయ్యేది, కానీ ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు. సో ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్గా మనం వచ్చేసి వరాహస్వామి దగ్గర దర్శనం అయితే చేసేసుకున్నాము. స్వామి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం మేము వెళ్దాము అని అనుకున్న టైంలో అసలు జనాలు ఎవ్వరూ లేరు. మేము జస్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండిపోయారు, చాలామంది వచ్చేసారు అనమాట. ఇంకా సరే అని చెప్పి అలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోయి టిఫిన్ తినేసి ఇంకా లైన్లోకి వెళ్ళిపోతే బెస్ట్ అనేసి వెంగమాంబ అన్నదాన సత్రం ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ ఉప్మా పెడుతున్నారు. ఉప్మా విత్ చట్నీ అండ్ సాంబార్ మంచిగా తినేసాము. ఫుల్గా తినేసి ఇంకా అది అరిగేంత వరకు నడుచుకుంటూ వెళ్ళిపోదాంలే అని చెప్పి అలా వెళ్తున్నాం. అక్కడ చుట్టుపక్కల అడిగితే అలా ఏమంటారు వైకుంఠం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అది దాటేసి వెళ్ళాలి అని అన్నారు ఫస్ట్. సరే అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము మ్యూజియం దాటేసి అలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాం, టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, లైన్లన్నీ ఫుల్ అయిపోయాయి. మేడం మీరు ఇక్కడ నుంచి కాదు, వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చాము. ఇంకొక 1/2 కిలోమీటర్ వెనక్కి నడుచుకుంటూ వచ్చిన వెంబటే ఏమైంది, మాకు టోకెన్ ఇచ్చేసి పంపించేశారనమాట. దీంట్లో కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, కంపార్ట్మెంట్స్లోకి పంపించేశారు. వెళ్ళంగానే టోకెన్ ఇచ్చేసి మీ దర్శనం టైమింగ్ 11 o'clock అని చెప్పేసి దాంట్లో ఉంది. కమింగ్ టు దర్శన్, నేను ఫస్ట్ టైం నా లైఫ్లో తిరుమల టెంపుల్ని ఇంత క్లియర్గా చూసాను. నేను వెళ్ళాను తిరుమల ఇంతకుముందు కూడా 3-4 times వెళ్ళాను, కానీ దర్శనం నాకు ఎప్పుడూ అలా జరగలేదు. గొల్ల మండపం నుంచి ఎలా ఉంటుంది, ఒక్కొక్క ద్వారం నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఎలా కనిపిస్తుంది, ఏమేమి ఉంటాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా చూశాను. ఫస్ట్ టైం నేను దేవుణ్ణి చూసిన తర్వాత లిటరల్గా నా కళ్ళలో నుంచి వాటర్ అయితే వచ్చాయి. ఎందుకు వచ్చాయో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దర్శనానికి వచ్చాను, బాధపడలేదు, ఏమీ లేదు. బట్ ఎందుకో దేవుణ్ణి చూడంగానే నా కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. ఫుల్ హ్యాపీ టీయర్స్ అని చెప్పాలా, మరి ఏంటో తెలియదు నాకు. అంత బాగా దర్శనం జరిగింది. నియర్లీ 5 to 10 seconds చూశాను నేను దేవుణ్ణి. చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇంకా అదే మైండ్లో పెట్టుకొని బయటికి వచ్చి అకులామాతాదేవి దర్శనం అండ్ విమాన వెంకటేశ్వర స్వామిని చూసేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళని కూడా చూసేసుకొని హుండీలో వేయాలనుకున్న అమౌంట్ వేసేసి రిటర్న్ బయటికి వచ్చేద్దామని అనుకున్నాం. అలా వస్తున్న దారిలో ఇఫ్ పాసిబుల్ మళ్ళీ దర్శనానికి వీలవుతుందా, మధ్యలో నుంచి వెళ్ళొచ్చా అని అనుకున్నాం, కానీ ఎక్కడా వీలు అవ్వలేదు. సెక్యూరిటీ కొంచెం టైట్గానే ఉంది. సో ఇంకా వద్దులే అనేసి బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసి చిన్న షాపింగ్ ఉంది, అది చేసేసుకొని మొబైల్స్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంలే, చేసేదేం లేదు అని చెప్పేసి అనుకున్నాం. సరే ఇంకా వెళ్దాము అని అనుకున్న టైంలో జపాలి వెళ్ళలేదని అనుకున్నాం. జపాలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని బయటకు వచ్చేసరికి 4 అయింది. ఈ టైంలో వెళ్తే మళ్ళీ దర్శనం కూడా అవ్వదు, మనం పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం కష్టం. 7:30 కల్లా ట్రైన్ ఉందని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ స్వామివారిని మాత్రమే దర్శనం చేసుకున్నాము. సింపుల్గా చెప్పాలంటే 1 day ట్రిప్ అని చెప్పొచ్చు. అంత బాగా జరిగింది. షాపింగ్ చేసేసుకొని మంచిగా తిరుమల అంతా తిరిగేసి ఎలాంటి ఇబ్బంది పడకుండా దర్శనం అయితే జరిగింది. దట్టు సర్వదర్శనంలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 300 టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా 3 hours ఉంటున్నారు, ఈజీగా 3 to 4 hours ఉంటున్నారు. అలాంటిది ఎలాంటి టికెట్ లేకుండా సింపుల్గా చాలా అంటే చాలా బాగా జరిగింది స్వామి దర్శనం అయితే. వితిన్ 3 hours మర్చిపోను అసలు నేను నా లైఫ్లో ఇంత మంచి దర్శనాన్ని. తిరుమల వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీరు మాతో షేర్ చేసుకోండి.
కింద కమెంట్ సెక్షన్లో మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. గట్టిగా ఒక కోరిక కోరుకున్నాను, అది అయ్యిందంటే మళ్ళీ డెఫినెట్గా వెళ్తాను. స్వామికి కూడా అదే చెప్పేసి వచ్చా, అంతా నీ దయ తండ్రి అని చెప్పి. చూద్దాం ఇంకేమవుతుందో. దేవుడి మీద భారం వేసేసి అన్నీ దేవుడి దగ్గర వదిలేసి వచ్చాను. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.